హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ చరణ్. ఈరోజు ఒక లెర్నింగ్ వీడియో అయితే చేస్తున్నాం విచ్ ఈస్ రిలేటెడ్ టు వాల్యూమ్స్. మనకి ఒక బేసిక్ కాఫ్ టు బేసిక్ ట్రేడింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఒక బేసిక్ ట్రేడింగ్ సిస్టమ్ అనేది డెవలప్ చేసాం బేస్డ్ ఆన్ దిస్ ప్రొజెక్షన్. అంటే ఇంట్రాడే వాల్యూమ్ బేస్ చేసుకుని ఇంట్రాడే హైస్ అండ్ లోస్ ఐడెంటిఫై చేసి ఇంట్రాడే లోస్ అనేది హైస్ అనేది ఐడెంటిఫై చేసిన తర్వాత మనకి మీరు ఏ డైరెక్షన్ అయితే అనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ కాల్లో యూజువల్లీ బయ్యింగ్ సెల్లర్స్ తీసేస్తే ఓన్లీ మన బయ్యింగే చేస్తారు. యూజువల్లీ రీటైలర్స్ మనం బయ్యింగ్ చేస్తాం కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే, సో కాల్ వాల్యూమ్లోకి వచ్చి మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి బై ఓన్లీ, ఎందుకంటే ఆప్షన్స్లో బయ్యింగ్ కాబట్టి బై ఓన్లీ పెట్టుకుని ఒక 2 ఎంట్రీస్ డైలీ, ప్రిఫరబుల్ 1 ఎంట్రీ పెట్టుకోండి. లేదు నేను కొంచెం రిస్క్ తగ్గించుకుంటాను, ఒక 5% అకౌంట్ మీద ఒక 5% పెట్టుకోండి. డైలీ డ్రాడౌన్ అనేది ఒక 5% పెట్టుకోండి. ఓకే, 5% పెట్టుకుని నేను ఒక ట్రేడ్ తీసుకుంటానని చెప్పేసి అంటే డైరెక్ట్ 5% తీసుకోండి. లేదు 2 ట్రేడ్ తీసుకుంటానంటే 2.5 తీసుకోండి, పర్లేదు. లేదు మీరు కంప్లీట్లీ ఇంకా బిగినర్ అంటే జస్ట్ 1% పర్ ట్రేడే తీసుకోండి. అంటే 2 ట్రేడ్స్ తీసుకుంటే 1% రిస్క్, 2% పర్ డే రిస్క్. ఓకే, 2 ఎంట్రీస్ తీసుకుని పెట్టుకోండి. 2 ఎంట్రీస్ తీసుకుని పెట్టుకుంటే మీకు ఇలా వచ్చింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా. ఓకే, ఇక్కడ నుంచి ఎంట్రీయా, డైరెక్ట్ ఇక్కడ ఎంట్రీ. ఓకే, ఇక్కడ ఫామ్ అయిన తర్వాత యూజువల్లీ ఇక్కడ ఎంట్రీ రావాలి, కానీ ఇక్కడ ఎంట్రీ రాలేదు. ఎందుకు రాలేదంటే ఇక్కడ 2 ఎంట్రీస్ అనేవి అయిపోయినాయి అనమాట. కానీ మనం ఇప్పుడు ఏంటి, ఒక ఎంట్రీ అనేది పెంచుకుంటే మళ్ళీ ఇక్కడ ఎంట్రీ వచ్చింది ఫామ్ అయిన తర్వాత, ఇది కూడా ఓకే. నెక్స్ట్ ఇంకో ఎంట్రీ ఏంటి, 4 పెట్టుకుంటే ఓకే. టాప్లో ఇలాంటి టాప్లో వచ్చినాయి అవాయిడ్ చేయండి. ఓకే, ఆ రోజు ఫస్ట్ డే అయినా సరే టాప్లో వచ్చినాయి అవాయిడ్ చేయండి. మీకు ఏం చెప్పాను, డబ్ల్యూ ప్యాటర్న్స్ లేదా కంటిన్యూషన్ ప్యాటర్న్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, డబ్ల్యూ ప్యాటర్న్స్లో మీకు ఇక్కడ సిగ్నల్ వస్తే, లేదా కంటిన్యూషన్ ప్యాటర్న్స్లో మీకు ఇక్కడ సిగ్నల్ వస్తే, ఓకే, అప్పుడు మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఓకే, ఇది డబ్ల్యూ ప్యాటర్న్ కాదు, ఇది డబ్ల్యూ ప్యాటర్న్. ఓకే, ఇక్కడ ఇంకొంచెం వచ్చిన తర్వాత ఇక్కడ లెవెల్ దగ్గర డబ్ల్యూ ప్యాటర్న్ వస్తే ట్రై చేయొచ్చు. ఇది టాప్లో సిగ్నల్ కాదు. ఓకే, అదొకటి కన్సిడరేషన్లోకి పెట్టుకోండి. అండ్ ఇక్కడ సిగ్నల్ వస్తుంది మన సిస్టమ్ యాక్చువల్లీ, కానీ ఆల్రెడీ ఇక్కడ మల్టిపుల్ సిస్టమ్స్ రావడం వల్ల మనకి ఎంట్రీ అనేది రాలేదు. ఒక 6 ఎంట్రీస్ పెట్టుకుంటే మీకు చూడండి, ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ దగ్గర బ్రేక్అవుట్ దగ్గర ఒక ఎంట్రీ అండ్ రీటెస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంక ఎంట్రీ అనమాట. ఓకే, బట్ యూజువల్లీ 1 or 2 ఎంట్రీస్ మాత్రం ప్లాన్ చేయండి. మీరు సెకండ్ హాఫ్లో వస్తే మరి ఇన్ని ఎంట్రీస్ ఎందుకు ఇచ్చానని చెప్పేసి అంటే, ఒక 6, 10 అలా ఇచ్చాను, అంటే ఒక 20 కూడా పెట్టుకోవచ్చు మీరు. ఎందుకు ఇచ్చానని చెప్పేసి అంటే, కొంతమంది ఫస్ట్ హాఫ్ ట్రేడ్ చేస్తారు, కొంతమంది సెకండ్ హాఫ్ ట్రేడ్ చేస్తారు, వాళ్ళ కోసం అని ఇచ్చాను. మీరు ఫస్ట్ హాఫ్లో వచ్చి మీరు ఎంట్రీస్ తీసుకుంటారు అనుకుంటే మీకు ఇదొక ఎంట్రీ తగులుతుంది, దాని తర్వాత ఇదొక ఎంట్రీ తగులుతుంది, బట్ ఎస్ఎల్ హిట్ అయిపోయింది, వదిలేసేయండి. ఓకే, మీ డే అయితే డన్ అయిపోయింది, వదిలేసి రేపొద్దున రండి అనమాట. ఓకే, మీరు సెకండ్ హాఫ్లో కనుక వచ్చుంటే ఆఫ్టర్ 12:30 మీరు సెకండ్ హాఫ్ కనుక వచ్చుంటే మీకు మంచి ట్రేడ్ అనేది దొరికినాయి అనమాట. ఓకే, అలా అనమాట. ఓకే, ఇప్పుడు పుట్లోకి వెళ్తే హౌ దిస్ విల్ పర్ఫామ్ అనమాట. ఓకే, పుట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏం ఎంట్రీస్ అనేవి వస్తాయి ఒకసారి చూద్దాం. ఓకే, ఇది ఓకే, మీరు మార్నింగ్ టైం వచ్చారు, 12:30 తర్వాత రాలేదు మీరు. 12:30 ఓకే, 12:30 కదా, 12:30 తర్వాత ఎంట్రీస్ ఇవి, 12:30 తర్వాత ఎంట్రీస్ ఇవి, 12:30 బిఫోర్ ఎంట్రీస్. ఓకే, 12:30 ఒక ఎంట్రీ వచ్చింది కదా, ఆల్మోస్ట్ 1:2 రన్ అయింది కదా, వదిలేసింది. మీ ప్రాఫిట్ అయితే బుక్ అయింది, 2% బుక్ చేసుకున్నారు. ఓకే, మార్కెట్లోకి వెళ్ళిపోయింది, రేపు వద్దు రండి. మీరు 12:30 తర్వాత వచ్చారు, ఇదొక ట్రేడ్ తగులుతుంది, నెక్స్ట్ ఇదొక ట్రేడ్ తగులుతుంది అనమాట. ఓకే, బట్ ఇది ఎస్ఎల్ అనేది హిట్ చేసుకున్న తర్వాత వెళ్ళింది, మీరు మేనేజ్ చేసుకోగలిగితే ఓకే, లేదంటే ఓకే ఎస్ఎల్ ఇచ్చేసాను అనమాట. అంటే ఒక ట్రేడ్ అనేది సక్సెస్ఫుల్గా తగిలింది అనమాట. ఓకే, అప్ టు టార్గెట్ అనేది ఈ రెసిస్టెన్స్లో ఉన్నాయి కదా, ఈ రెసిస్టెన్స్ల వరకు పెట్టుకోండి. ఓకే, ఐదర్ 1:2 ఆర్ రెసిస్టెన్స్. మీరు ఇక్కడ పర్చేస్, ఇది పెద్ద క్యాండిల్ వచ్చింది కదా, దీన్ని ఎలా ట్రేడ్ చేయాలని చెప్పేసి అంటే, పెద్ద క్యాండిల్ వచ్చినప్పుడు నెక్ లైన్ దగ్గర ఎంట్రీ తీసుకోండి అనమాట. నెక్ లైన్ దగ్గర ఎంట్రీ తీసుకుని అప్ టు రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అక్కడ వరకు టార్గెట్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ పెద్ద క్యాండిల్ వచ్చింది కదా, నెక్ లైన్ దగ్గర ఎంట్రీ తీసుకుంటే ట్రై చేసి ఇక్కడ నుంచి రివర్స్ అవ్వాలి, బట్ తెలిసిందే కదా డికే వల్ల మనకు అనేది అలా జరుగుతుంది అనమాట. బట్ ఓన్లీ అందుకే ప్రిఫరబుల్లీ 1 or 2 ట్రేడ్స్ పర్ డే. మార్నింగ్ సెక్షన్ అయితే మార్నింగ్ సెక్షన్, ఆఫ్టర్నూన్ సెక్షన్ అయితే ఆఫ్టర్నూన్ సెక్షన్. మీరు ఎటు సైడ్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే అటు సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, అంటే ఇది పుట్ సైడ్ తీసుకున్న వాళ్ళకి, మీరు ఈరోజు నేను సెల్ సైడే ఉంటానని మీరు డైరెక్షన్ డిసైడ్ చేసుకుని వచ్చిన తర్వాత, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ దీనికి డైరెక్షన్ అనేది ఇవ్వాలన్నమాట. నేను సెల్ సైడ్ ఉంటాను, బై సైడ్ ఉంటాను, అప్పుడు అనేది ఇది అనేది జనరేట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది చూడండి,
2 ఎంట్రీస్ ఓన్లీ సెల్ సైడ్. ఓకే, నేను మార్కెట్లో సెల్ సైడ్ అనే ఉన్నాను. ఈరోజు వచ్చి నేను మార్కెట్లో సంథింగ్ ఏదో ఐటీ రిజల్ట్స్ బాగాలేదనో సంథింగ్ ఏదో ఒకటి నేను సెల్ సైడ్ అయితే ఉన్నాను. ఓకే, సెల్ సైడ్ ఎందుకు ఉంటే నాకు వచ్చిన ఎంట్రీస్ ఏంటి? ఓకే, నిఫ్టీ 50లో ఓకే ఎంట్రీ ఇది రీసెంట్ ఇక్కడ హై అయితే మనం కింద పెట్టుకుంటాం. కాకపోతే ఇది అవాయిడ్ చేయండి, ఎందుకంటే టార్గెట్ వచ్చేసి ఇది లోనే. సో ఈ టైప్ ఆఫ్ ఎంట్రీస్ అనేది మనం అవాయిడ్ చేస్తాం. మనకి ఏం కావాలంటే టార్గెట్ ఇక్కడ ఉంది, ఎంట్రీ ఇక్కడ ఉంది, సో ఇలాంటివి అనమాట. ఓకే, సో అది ఓకే ఇక్కడ పనిచేసింది యాక్చువల్లీ. బట్ ఆప్షన్స్లో మనకి వచ్చింది కదా, ఈ నెక్ లైన్ దగ్గర ఎంట్రీ అనేది తీసుకుంటాం పెద్దగా వచ్చినప్పుడు. ఇక్కడ నుంచి అప్ టు ఈ గ్రీన్ కలర్ లైన్ వరకు మనం టార్గెట్ అనేది పెట్టుకుంటాం అనమాట. ఓకే, మీరు సెల్ సైడ్ ఉన్నారు, సెల్ సైడ్ ఉన్న తర్వాత మీకు ఎంట్రీ ఇలాంటివి అవాయిడ్ చేయండి, ఎందుకంటే టార్గెట్ అనేది ఇక్కడ వరకు ఉంది కదా, టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రివర్స్ అయిపోయి మళ్ళీ ఇక్కడ ఎస్ఎల్ అనేది తీసుకొని మళ్ళీ కంటిన్యూ అనేది అయింది. ఓకే, ఇది కాంప్లెక్స్ ఎంట్రీ, అంత ఫ్రీ ఎంట్రీ కాదనమాట. ఓకే, దాని తర్వాత మీరు సెల్ సైడ్ ఉన్నారు, మీకు సెల్ సైడ్లో 2 ట్రేడ్లు అయితే వచ్చింది. ఒక ట్రేడ్ ఎస్ఎల్ హిట్ అయినా సరే ఇంకో ట్రేడ్ వర్కౌట్ అయింది. ఓకే ఫైన్. మీరు బై సైడ్ ఉన్నారు, వచ్చిన తర్వాత బై ఓన్లీ అని పెడతారు. బై సైడ్ ఉన్నారు, ఇక్కడ ఒక ఎంట్రీ, దాని తర్వాత ఇక్కడ ఒక ఎంట్రీ అనమాట. ఓకే, 2 ఎంట్రీస్ వచ్చినాయి కదా, తీసుకుంటాం, డే అయిపోయింది, వెళ్ళిపోతాం. ఇన్ కేస్ మీ డైరెక్షన్ అనేది రాంగ్ అయితే మీకు ఆ ఇంట్రాడేలో మీరు అనుకున్న డైరెక్షన్లో మంచి ఎంట్రీస్ అనేది ఇస్తుంది అనమాట. డైలీ 1 or 2 ఎంట్రీస్. ఓకే, మీరు అనుకుంటే ఒకవేళ ఆ ఎంట్రీ అనేది వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, మీరు అనుకున్న డైరెక్షన్ అనేది వర్కౌట్ అవ్వలేదు, మీరు అనుకున్న డైరెక్షన్లో మూమెంట్ అనేది రావట్లేదు అనమాట. సో ఆ రోజు వదిలేసి రేపొద్దున ఇంకో డైరెక్షన్తో రండి అనమాట. ఆ డైరెక్షన్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి? మళ్ళీ వీక్లీ ఆర్ డైలీ టైం ఫ్రేమ్ ఆర్ న్యూస్ ఏదైనా సరే ఒక వ్యూతో రండి. సో వ్యూతో వస్తే మీకు వర్కౌట్ అవుద్ది అనమాట. లేదు అంటే మీరు కంప్లీట్లీ మనకి సివిడి ఇండికేటర్ ఉంది కదా, ఆ సివిడి ఇండికేటర్ పెట్టుకున్నా మీరు డైరెక్షన్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కుములేటివ్ వాల్యూమ్ డెల్టా పెట్టుకున్నా, చూడండి కుములేటివ్ వాల్యూమ్ డెల్టా పెట్టుకుంటే ఇక్కడ నుంచి చూడండి పైకి వచ్చింది కదా. కుములేటివ్ వాల్యూమ్ డెల్టా గురించి నేను వీడియో అనేది చేశాను, మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. సో వెళ్తే దాని దగ్గరికి వెళ్ళండి. ఓకే, సో అలా ఆర్ఎస్ఐ పైన ఉంది కదా, దాని తర్వాత ఇక్కడ నుంచి బై ఎంట్రీస్ అలాగనమాట. సో ఇప్పుడు చూడండి ఇది కంప్లీట్ సెల్లింగ్ ఉంది. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి, ఇదిగోండి సెల్లింగ్ ఉందా, కంప్లీట్ సెల్లింగ్ ఉందా. సెల్లింగ్ ఉన్నప్పుడు మనం ఏం చూస్తాం, సెల్ సైడ్ ఎంట్రీస్ చూస్తాం, సెల్ ఓన్లీ పెట్టుకుంటాం. దాంతో చూడండి సెల్ ఎంట్రీస్. ఓకే, ఈరోజు కూడా కంప్లీట్ సెల్ సైడ్ ఉంది కదా, ఇది సెల్ ఎంట్రీస్, టార్గెట్ వచ్చేసి ఇదే, ఇక్కడ నుంచి కంప్లీట్ రివర్స్ అయిపోయింది. దాని తర్వాత ఇదొక సెల్ ఎంట్రీ, మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం మూమెంట్ అనేది వచ్చింది అనమాట. ఓకే, అలాగా. సో మీరు అలా దీన్ని కన్సిడర్ చేసి కూడా మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. 0 కింద ఉంది, ఒకసారి చూడండి. ఓకే, 0 కింద ఉంది, మనకి సెల్ ఎంట్రీ అనేది వచ్చింది అనమాట. ఇక్కడ టార్గెట్ అనేది తక్కువ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా, కానీ ఇక్కడ ఎస్ఎల్ తీసుకున్నా సరే ఇక్కడ నుంచి మనకి చిగ్గా వర్కౌట్ అనేది జరిగింది అనమాట. సో ఇక్కడ నుంచి సో సెల్ సైడ్ ఉంది అలాగనమాట. ఓకే, అండ్ ఇది కూడా కంప్లీట్ సెల్ సైడ్ ఉంది కదా, మనం ఏం చేస్తాం, సెల్ సైడ్ ఇంట్రెస్ట్ చూస్తాం, సెల్ సైడ్ ఇంట్రెస్ట్. ఓకే, అలాగనమాట. అంటే మీకు డైరెక్షన్ అనేది తెలియకపోతే సెల్ సైడ్, ఇది సెల్ సైడ్ ఉంది కదా, సో సెల్ సైడ్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, మీకు డైరెక్షన్ అనేది తెలియకపోతే కుములేటివ్ వాల్యూమ్ డెల్టా అనేది డైరెక్షన్ అనేది చూపిస్తుంది. అది ఏ డైరెక్షన్ అయితే చూపిస్తుందో ఆ డైరెక్షన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి. రోజుకి వచ్చి 5 minutes టైం ఫ్రేమ్లో పెట్టుకొని 2 ఎంట్రీలు తీసుకోండి. మీ డైరెక్షన్ అనేది వర్కౌట్ అయితే ఖచ్చితంగా మీకు ఇది ఒక గేమ్ చేంజింగ్ కింద వస్తుంది అనమాట. సో మీకు ఇండికేటర్ కావాలని చెప్పేసి అంటే కింద లింక్లో ఎల్ఎస్ బ్లూ బ్రూకింగ్ అకౌంట్ లింక్ అయితే ఉంటుందో ఆ లింక్లో అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొని ఫ్రీ అకౌంట్. ఓకే, జస్ట్ ఒక 5 minutes ఉంటుంది అనుకుంటా ప్రాసెస్ అంతా. ఫ్రీ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొని నా రెఫరల్ లింక్తో అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత నన్ను నెంబర్ ఉంది పర్సనల్గా లేకపోతే డిస్కౌంట్లో కానీ మీరు ఒకసారి పిన్ చేస్తే మీ ఐడి ఇది పిన్ చేసి నేను అకౌంట్ ఓపెన్ చేశాను, నేను ఒకసారి మీరు చెప్తే నేను మీకు యాక్సెస్ అనేది ఇస్తాను అనమాట. ఓకే, అండ్ దీంతో పాటు బ్యాక్ టెస్టింగ్ వీడియో కూడా వస్తుంది, అంటే మళ్ళీ బ్యాక్ టెస్టింగ్ చేస్తాను ఒకసారి. దాని తర్వాత ఈ ఇండికేటర్తో పాటు మీకు స్వింగ్ ఇండికేటర్ కూడా వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాఫ్ట్ స్వింగ్ యాజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇంజన్ అనమాట. ఓకే, ఇదేం చేస్తుంది అంటే డైరెక్ట్ మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో అనేది ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇలాగ అంటే చాలామందికి వేవ్ గీసుకోవడం రావట్లేదు, సో అందుకు డెవలప్ చేసాం అనమాట. ఓకే, వేవ్ ఇలాగా. ఓకే, ఇలాగ అనమాట వేవ్. ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అయిందో దాని తర్వాత అప్పుడు బ్రేక్అవుట్ అయింది కదా, అలా బ్రేక్అవుట్ అయిన తర్వాత అప్పుడు డౌన్ సైడ్ అనేది షిఫ్ట్ అయింది అనమాట. ఓకే, అలా అనమాట. ఓకే, ఇది కంప్లీట్లీ వేవ్ అనేది చెప్తుంది అనమాట. ఓకే, ఇంజన్ అనేది మీకు యూజ్ అవుతుంది. ఓకే, దాని తర్వాత ఇలాగనమాట. ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అనేది ఇచ్చిందో ఇక్కడ నుంచి గ్రాస్టిక్, ఎప్పుడైతే ఇది డౌన్ సైడ్ ఉంది కానీ ఇది లాంగ్, బట్ ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ ఇచ్చి అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ క్రియేట్ చేసుకుంటూ లోవర్ రెసిస్టెన్స్ క్రియేట్ చేసుకుంటూ వస్తుంది కదా, సో అలా కంటిన్యూషన్ అనమాట.
మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇలా కన్సల్టేషన్లో కానీ ఇంట్రాడే ఉంటే ఇలా పడతాయి అనమాట. ఓకే, ఇది బ్రేక్ చేయలేక విక్కెళ్ళి బయటికి రావడం, ఇలా బ్రేక్ చేయలేక పైకి వెళ్ళి రిజెక్ట్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఓకే, సో అదనమాట. మీరు వీటిని ఫామ్ చేసుకుని మీరు ట్రెండ్ లైన్ కూడా ఫామ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ వచ్చింది, ఇక్కడ పాయింట్ వచ్చింది, ఇక్కడ పాయింట్ వచ్చింది, ఇక్కడ పాయింట్, ఈ పాయింట్స్ అన్నీ కలిపి కూడా మీరు ఇలా ట్రెండ్ లైన్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఇక్కడ పాయింట్ వచ్చిందా, మీరు ఇలా పాయింట్స్ అన్నీ కలిపి కూడా మీరు ఇలా ట్రెండ్ లైన్ అనేది ఫామ్ చేసుకోవచ్చు ఇలాగనమాట. సో ఇది యూజ్ అవుతుంది. ఇది ప్రైస్ యాక్షన్ కొంచెం అర్థం అయ్యి హైస్ అండ్ లోస్ మార్క్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ 2 ఇండికేటర్స్ మీకు వస్తాయి. ఓకే, సరే, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. నెక్స్ట్ ఆప్షన్ సెల్లింగ్ సంబంధించిన స్ట్రాటజీ ఒకటి వస్తుంది. అండ్ ప్రైస్ యాక్షన్లో మీకు అడిగిన డౌట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ దీన్ని కూడా బ్యాక్ టెస్టింగ్ చేసి చూపిస్తాను అనమాట, 2 ఇండికేటర్స్. అండ్ ఒక లైవ్లో ఒక ఎంట్రీ కూడా తీసుకొని చూపిస్తాను అనమాట. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి యూజువల్లీ. ఓకే, ఎవరెవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో మీ ఫ్రెండ్స్లో కానీ లేకపోతే మీ గ్రూప్స్లో కానీ షేర్ చేస్తే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ, బాయ్.